దేవునికి స్తోత్రములు. ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికి నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. ప్రభు పేరిట శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. ఇప్పుడు 186వ ఎపిసోడ్కి వచ్చాము. ఈ సబ్జెక్ట్ అయితే నా దర్శనాలు, దాంట్లో ప్రత్యేకంగా మరి ఈ యొక్క ప్రవక్త పిలుపుకు సంబంధించినటువంటి దర్శనాలన్నీ ఏరి మీకు చెప్తా ఉన్నా. దాంట్లో ఇంపార్టెంట్ దర్శనం అన్ని జనుల గురించి దేవుడు ఎంత ఆరాటపడుతున్నాడో, ఎంత ఆసక్తి కనపరుస్తున్నాడో, ఎంతగా వారిని మరి పరలోక రాజ్యానికి చేర్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు బైబిల్ గ్రంథం నిండా మనకు ఉంది అని చెప్తూ యేస్కేల్ గ్రంథంలో అనేక రెఫరెన్సులు తీసుకొచ్చి చెప్పాను మీకు. మరి తర్వాత రెఫరెన్స్ నుంచి ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను. యేస్కేల్ గ్రంథం 20వ అధ్యాయము 8-9 వచనాలు ఏమున్నాయో చూద్దాం ఒకసారి. అయితే వారు నా మాట విననొల్లక నా మీద తిరుగుబాటు చేసి తమకిష్టమైన హేయకృత్యములు చేయుట మానలేదు, ఐగుప్తీయుల విగ్రహములను పూజించుట మానలేదు. కనుక వారు ఐగుప్తీయుల దేశంలో ఉండగానే నేను నా రౌద్రము వారి మీద కుమ్మరించి నా కోపము వారి మీద తీర్చుకొందునని అనుకొంటిని. అయితే ఏ అన్యజనుల ఎదుట నన్ను నేను బయలుపరచుకుంటునో, ఏ అన్యజనుల మధ్య వారు ఉండిరో ఆ అన్యజనులలో వారున్న అన్యజనుల ఎదుట వారికి నన్ను బయలుపరచుకుంటుని, నా నామమునకు దూషణ కలుగుకుండుటకై అలాగూ చేయటం మాని ఆ జనులు చూచుచుండగా నా నామ ఘనత కొరకు నేను వారిని ఐగుప్తు దేశంలో నుండి రప్పించి తిని. దీని సారాంశం అంతా ఏంటి అంటే, వాళ్ళు చేసినటువంటి తప్పుకి నా కోపం వారి మీద తీర్చుకొందున అనుకుంటుని. అయితే అన్యజనులు నన్ను సరిగా మరి గ్రహించరనే ఉద్దేశంతో అలా కాకుండా నేను కానీ వాళ్ళని శిక్షించి ఉంటే అన్యజనులు వీరి దేవుడు వీళ్ళని రక్షించలేకపోయాడు, తీసుకెళ్ళలేకపోయాడు, కనాను దేశానికి వారికి వాగ్దానం చేసిన దానికి తీసుకెళ్ళలేకపోయాడు అనుకుంటారని చెప్పి నా నామమునకు దూషణ కలగకుండుటకై అలాగూ చేయటమని ఇలా నశింప చేయాలనుకున్నాడట. కానీ అన్యజనులు ఈ రకంగా అనుకుంటారని దూషణ కలుగుతుందని చెప్పి అలా జరగకూడదని చెప్పి ఆ జనులు చూచుచుండగా నా నామ కొరకు నేను వారిని ఐగుప్తు దేశం నుండి రప్పించాను. ఎంతగా వాళ్ళు ఎదురు తిరిగినా నేను ఐగుప్తు దేశంలోంచి వాళ్ళని తీసుకురావటం కారణం ఏంటంటే, వీళ్ళకి జరిగిన మేలు లేకపోతే వీళ్ళ తుడిచేద్దాం అనుకున్నా. కానీ అన్యజనులు ఎలా గ్రహించాలి నేను ఒక్కడనే దేవుడిని? వాళ్ళు గ్రహించాలి అంటే వాళ్ళని తుడిచేయకూడదు. ఏదో తప్పో రైటో వాళ్ళని అలాగే భరిస్తూ వాళ్ళని తీసుకురావాలి. వాళ్ళ గురించే మిమ్మల్ని తీసుకొచ్చాను అబ్బాయి అన్నాడు. అంటే వీళ్ళని అక్కడ నశింప చేయకోకుండా ఆగింది ఎందుకు? అన్యజనులను దృష్టిలో పెట్టుకున్నట్ట. దీన్ని బట్టి అన్యజనులు అంటే ఎంత ఇంపార్టెన్స్ ఆయన ఇస్తున్నాడు, అన్యజనులు అంటే ఎంత ఆలోచిస్తున్నాడు. అన్యజనులు ఈ రకంగా అనుకోకుండా ఉండాలి కాబట్టి మిమ్మల్ని వదిలిపెట్టాను అబ్బాయి అని ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలకి మరి ఆ యొక్క హెచ్చరిక చేశాడు. దీన్ని బట్టి అన్యజనులని దృష్టిలో పెట్టుకుని చాలాసార్లు వీళ్ళకి చాలా మేళ్ళు జరిగినాయి. ఆ కఠిన హృదయం మార్చి కొంతకాలం ఆ యొక్క మంచి హృదయం ఒకటో అన్యజనులను దృష్టిలో పెట్టుకునే చేశాడు. అలాగే పితరులు చేసిన పాపం కొంతకాలం వీళ్ళ మీద రాకుండా ఉండటం అనేది అన్యులను దృష్టిలో పెట్టుకునే చేశాడు. ఆ తర్వాత ఐగుప్తు దేశం నుంచి వీళ్ళు చేసినటువంటి ఆ యొక్క పాపం, ఐగుప్తు దేవతలను ఆరాధించేటువంటి ఆ పాపానికి ఆయనకు వచ్చిన రోషం అని తుడిచిపారేద్దాం అనుకున్నాడు. కానీ అన్యజనులను దృష్టిలో పెట్టుకుని వీళ్ళ దేవుడు వీళ్ళని తీసుకెళ్ళలేకపోయాడు అనుకుని అసలు నేను నిజమైన దేవుడిని గ్రహించకుండా పోతారేమోనని అన్యజనులను దృష్టిలో పెట్టుకుని మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను అబ్బాయి అని మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. ఇప్పుడో జరిగిపోయింది ఇది ఇప్పుడు 593 యేస్కేల్ గారు అంటే అంతకుముందు ఎప్పుడు జరిగింది? అంతకుముందు 900 సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర అంతా చెప్తున్నాడు మళ్ళీ వాళ్ళకి. ఆనాడే మిమ్మల్ని తుడిచేద్దాం అనుకున్నాను అబ్బాయి. ఇప్పుడు రెండోసారి ఇక చెరక పంపించడం అనేది ఇప్పుడు. కానీ అంతకుముందు 900 సంవత్సరాల క్రితం, క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల క్రితం జరిగినటువంటి చరిత్రలో మిమ్మల్ని అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత మీరు చేసిన తప్పుకు అక్కడే మిమ్మల్ని తుడిచిపెట్టాలి అనుకున్నా. కానీ అన్ని జనులను దృష్టిలో పెట్టుకుని మిమ్మల్ని మళ్ళీ అప్పుడు బ్రతికించా, అప్పుడు తీసుకొచ్చా అంటున్నా. మళ్ళీ ఇప్పుడు కూడా అదే, ఇప్పుడు మళ్ళీ బబులోను చెరక పంపించేటప్పుడు కూడా అసలు మిమ్మల్ని
దెబ్బ కొట్టాలని అనుకున్నా, మళ్ళీ అన్ని జనులను చూచి అన్ని జనులు మళ్ళీ వీళ్ళ దేవుడు వీళ్ళని రక్షించలేకపోతున్నాడు అనుకుంటారని చెప్పి మళ్ళీ నన్ను ఆ కోపం నాలో అణుచుకుని కొంతమందికి శిక్ష విధించడం, ఇంకా కొంతమందికి వాళ్ళ హృదయం మార్చి మిమ్మల్ని మీరు అసహించుకునేట్టుగా చేస్తూ పశ్చాత్తాపడేటట్టుగా వాళ్ళందరి మధ్యన పశ్చాత్తాపడేట్టుగా చేశారు అంటాడు. అంటే అన్ని జనులను దృష్టిలో పెట్టుకుని ఎంత కథ నడిపిస్తున్నాడు దేవుడు. చరిత్ర నడుస్తుంది అంటే ఆయన అన్ని జనులను దృష్టించే ప్రతిదీ చేస్తూ వస్తున్నాడు. అన్ని జనులు నేనెవరో గ్రహించాలి. వాళ్ళు ఆశ్రయించిన ఆశ్రయదుర్గం వట్టిది అని వారు తెలుసుకోవాలి. ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు ఆశ్రయించినటువంటి ఆశ్రయదుర్గము సరైంది ఆయన సృష్టికర్త. మనం ఆశ్రయించామే, మనం ఆశ్రయించిన దేవతలు ఇదంతా వట్టిది అని వారు తెలుసుకోవాలని ఎప్పటికప్పుడు నేను ప్లాన్ చేస్తూ ఇగో ఈ ప్రణాళిక చొప్పున ఎట్లా చేసుకుంటా వస్తున్నాను అంటున్నాడు. దీన్ని బట్టి అన్ని జనులని దృష్టిలో పెట్టుకుని ఎక్కడికెక్కడికి వాళ్ళు నేను సృష్టికర్తలని తెలుసుకోవటానికే నేను ఈ కథ అంతా ఇట్లా నడిపిస్తున్నాను అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అన్ని జనుల్ని మరి ఆయన మెచ్చుకున్నట్టే లెక్క, వాళ్ళకి అంత ప్రాముఖ్యత ఇస్తున్నాడు అనేది మనం గ్రహించాలి. అన్ని జనులకు అంత ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నాడు. మరి ఎహెజ్కేలు గ్రంథం 20 అధ్యాయం 21, 22 కూడా చూస్తే ఆ జనులు సహా నా మీద తిరగబడి తాము అనుసరించి బ్రతకవలనని నేనిచ్చిన నా కట్టడలను అనుసరింపకయు నా విధులను గైకొనకయు నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరిచిన గనుక వారు అరణ్యములో ఉండగానే నేను నా రౌద్రాగ్ని వారి మీద కుమ్మరించి నా కోపం వారి మీద తీర్చుకొందునని అనుకున్నాను అబ్బాయి. అప్పుడు అయితే నేను ప్రత్యక్షమైన అన్ని జనుల మధ్య నా నామమునకు దూషణ కలగకుండానట్లు ఏ జనులలో నుండి వారిని రప్పించుతును ఆ జనులు చూచుచుండగా నా హస్తము వెనుకకు తీసి నా వాగ్దానమును నెరవేర్చి తిని. ఇది ఇందాక చెప్పిన దానిలాగానే ఉంది, కానీ ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు. ఆ అరణ్యంలోనే తీసుకొచ్చి 40 సంవత్సరాల అరణ్యంలో నడిపించినప్పుడే అందరిని దులిపేద్దాం అనుకున్నా, కానీ ఈ అన్యజనులు మరి గ్రహించాలనే ఉద్దేశంతో నేను నా హస్తము వెనక ఆయన హస్తం వెనక తీసుకున్నాడట. నేను అనుకున్నది జరగకుండా వెనక తీసుకుని నా వాగ్దానం నెరవేర్చితిని. ఏంటి వాగ్దానం? ఇదిగో కనాను దేశాన్ని నీ బిడ్డలకి ఇస్తారు అని అబ్రహాం గారితో చెప్పాడు. అంతకుముందు 600 సంవత్సరాల క్రితం చెప్పాడు. ఐగుప్తు నుంచి తీసుకొచ్చే ముందు 600 సంవత్సరాల క్రితము అబ్రహాంకు చెప్పాడు, నీ సంతానానికి నేను కనాన్ని ఇస్తానని చెప్పాడు. ఈలోగా వీళ్ళు ఎన్ని తప్పులు పనులు చేస్తే వీళ్ళందరినీ నశింపజేయాలని నేను అనుకుంటున్నా, మళ్ళీ వాగ్దానం నెరవేర్చలేదేంటి వీళ్ళ దేవుడు అని అన్యజనులు అనుకుంటారు. కాబట్టి మళ్ళీ మిమ్మల్ని వదిలిపెట్టాను అప్పుడప్పా అని మళ్ళీ గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇదంతా ఎప్పుడు బబులోని చెరక వెళ్ళే ముందు చెప్తున్నాడు, ముందు సంఘటన చెప్తున్నాడు. అసలు ఆ రోజునే మిమ్మల్ని నశింప చేయవలసిన వాడిని అన్ని జనులను దృష్టిలో పెట్టుకుని మిమ్మల్ని వదిలిపెట్టాను అబ్బా అని మళ్ళీ చెప్తా ఉన్నాడు ఇక్కడికి వచ్చినప్పుడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు అన్ని జనులను ఎప్పుడు దృష్టించి చూస్తూ ఉన్నాడు. ఇకపోతే ఎహెజ్కేలు 29వ అధ్యాయం 3 ఏంటి చూద్దాం. 29:3 ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా ఐగుప్తు రాజైన ఫరో నైలు నదిలో పండుకొని ఉన్న పెద్ద ముసలి, నేను నీకు విరోధిని, నైలు నది నాది, నేనే దాన్ని కలగజేసినని నీవు చెప్పుకొనుచున్నావే. నీ దవడలకు గాలములు తగిలించి నీ నదులలోనున్న చేపలను నీ పొలుసులకు అంటజేసి నైలులో నుండి నిన్నును నీ పొలుసులకు అంటిన నైలు చేపలన్నింటినీ బయటికి లాగెదను. అక్కడ ఐగుప్తు రాజైన ఫరో గురించి చెప్తున్నాడు. ఆ ఫరో అట నైలు నది నాదే అంటున్నాడట. ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే సృష్టికర్తది ఈ ప్రపంచం అంతా. ఏ నది అయినా ఏదైనా కూడా పర్వత ప్రపంచం అంతా అయింది. ఈ యొక్క ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో వాళ్ళు ఎవరిని ఆరాధిస్తారండి? సూర్యదేవుణ్ణి ఆరాధిస్తారు. ఆయన అంటాడంట నైల్ నది నాదే అంటాడట. ఇది దేవుడు వింటున్నాడు. నీదని అంటావు, నీకేంటయ్యా, నీది ఎట్లా వద్దయ్యా? కాబట్టి ఆ నదిలో పడుకున్నటువంటి మొసలి, పెద్ద మొసలి నిన్ను బయటికి లాగుతాను అంటున్నాడు. అక్కడ బయటికి లాగుతాను. ఇక చెప్పింది ఏంటంటే 10 నుంచి 15 వరకు చదువుతాను. ఎట్లా బయటికి లాగుతాడు, ఏం చేయబోతున్నాడు చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడు సృష్టికర్త, అందరికీ దేవుడు.
ఫరో విర్రవీగుతోని చూశాడు, ఈ నైలు నది నాది, అంత నాది నాది అంటూ చూశాడు. ఆయన ఏం చేయబోతున్నాడు? 11వ వచనం నుంచి 15వ వచనం వరకు ఉంది. దానిలో మనుషులు సంచరించరు, పశువులు తిరగవు, 40 సంవత్సరములు అది నిర్నివాసముగా ఉండును. అంతకుముందు ఉంటుంది, మొత్తం నేను పాడు చేసేస్తాను అబ్బా నీ ఐగుప్తు దేశాన్ని, నువ్వు నాది నైలు నది అని విర్రవీగుతున్నావే, నీ ఐగుప్తు దేశాన్ని మొత్తం పాడు చేసేస్తా. అప్పుడు ఏమవుతుందట? దానిలో మనుషులు సంచరించరక, మనుషులు అక్కడ ఉండరు, పశువులు తిరగవు, 40 సంవత్సరాలు అది నిర్నివాసముగా ఉండును. ఎవడు మనుషులు లేని విధంగా నేను చేస్తా. ఎక్కడ? ఆ యొక్క ఐగుప్తు దేశాన్ని. నిర్మానుష్యముగా ఉన్న దేశముల మధ్యను ఐగుప్తు దేశను పాడుగునట్లుగా చేసేదను. పాడైపోయిన పట్టణముల మధ్యను దాని పట్టణములు 40 సంవత్సరంలో పాడైండును. ఐగుప్తీయులను జనములలోనికి చెదరగొట్టుదును, ఆయా దేశములకు వారిని వెళ్ళగొట్టుదును. ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. 40 సంవత్సరములు జరిగిన తర్వాత ఐగుప్తులు చెదరపోయిన జనులో నుండి నేను వారిని సమకూర్చెదను. ఇందుకు తీసుకున్నాను ఈ వచనం. ఈయన ఏమంటాడు? విర్రవీగుతున్నాడు కాబట్టి ఈయనకి శిక్ష విధిస్తున్నా. అది 40 సంవత్సరాలు మరి నిర్నివాసముగా మనుషులు లేని ప్రదేశంగా చేయబోతా ఉన్నా. మరి 40 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేనే వాళ్ళని వెనక్కి తీసుకొస్తాను. ఇదేంటి? వాళ్ళు అన్యజనులు, వాళ్ళ మీద కోపం వచ్చింది, శిక్షించాడు, అక్కడ మనుషులు లేని ప్రదేశంలాగా చేశాడు. మళ్ళీ 40 సంవత్సరాలైన తర్వాత ఆయనే తీసుకొస్తాడట. అంటే అన్యజనులకి కష్టం వచ్చినా అది ఈ సృష్టికర్త ద్వారానే జరుగుతూ ఉంది. మేలు జరిగినా ఎప్పుడైతే శిక్ష తీరిపోయిందో, ఆయన కోపం చల్లారిందో, ఎప్పుడైతే ఆ యొక్క గర్వం అణిచేశాడో మళ్ళీ వాళ్ళని వెనక్కి తీసుకొచ్చే బాధ్యత ఆయనే తీసుకుంటున్నాడు. కానీ ఆ వాళ్ళు ఆరాధించి ఆ సూర్యదేవుడు ఏమైనా చేస్తున్నాడా? నేను వీళ్ళని తీసుకెళ్ళి వేరే చోటకు తోలేస్తుంటే వాళ్ళ దేవుడు ఏమైనా ఆదుకోగలిగాడా? తర్వాత 40 సంవత్సరాలు అయిన తర్వాత ఆయన వాళ్ళ దేవుడుగా చెప్పిన ఎవరన్నా తీసుకొస్తారా? నో, నేనే శిక్ష అయిపోగా నేనే తీసుకొస్తా అన్నాడు. ఇదేంటండి? ఇజ్రాయెల్ ప్రజలకు కదా అట్లా చేస్తాడు, వాళ్ళకి ఆయన కదా వాళ్ళ ప్రజలకి ఇబ్బంది పెట్టినప్పుడల్లా, ప్రజలు చెడ్డ పనులు చేసినప్పుడల్లా వేరే దేశానికి అప్పచెప్పేసి ఎంత టైం శిక్ష విధించి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేది ఇజ్రాయెల్ ప్రజలు కదా. మరి ఇట్లా ప్రపంచంలో అందరికీ కూడా ఆయన చేస్తాడంటే చేస్తాడట. అందరికీ నేనే చేస్తున్నా, ఎవరి క్రియాఫలాలను వారికి దయచేయవాడను నేనే అని చెప్పింది ఎవరి గురించి? ఇజ్రాయెల్ ప్రజలు ఒక్కళ్ళ గురించే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి వాళ్ళకి అదే. ఇప్పుడు వీడి క్రియ, ఈ యొక్క ఫరో యొక్క ఐగుప్తీయులు చేసినటువంటి క్రియలకు ఫలితంగా 40 సంవత్సరాలు ఆయన వాళ్ళని మరి ఇలా నశింపచేసి ఆ తర్వాత మళ్ళీ తీసుకొస్తాడట ఆయనే. అంటే ఈ ప్రపంచంలో ఎవరికైనా కీడు జరిగినా మేలు జరిగినా ఎవరి వల్ల జరుగుతూ ఉంది అంటే సృష్టికర్త అయిన బైబిల్ గ్రంథంలోని దేవుడి వల్లే జరుగుతూ ఉంది. మరి అక్కడతో అయిపోలేదు, 15వ వచనం వరకు కూడా ఉంది. ఎలా తీసుకొస్తాడు? చెరలో నుండి వారిని తోడుకొని పత్రోసు అని వారి స్వదేశంలోకి వారిని మరల రప్పించేది. అక్కడ వారు హీనమైన ఒక రాజ్యముగా ఉందురు. వారికను జనముల మీద అతిశయపడకుండానట్లు రాజ్యములన్నిట్లు వారు హీనమైన రాజ్యముగా ఉందరు. వారి యొక్క రాష్ట్రముల మీద ప్రభుత్వం చేయకుండా నేను వారిని తగ్గిస్తాను, అంతే. ఇక నుంచి విర్రవేక్కుండా ఇది నాది అది నాది నేనే అని అనుకోకుండా తగ్గిస్తా, హీనమైన రాజ్యంగా వాళ్ళని ఉంచుతా. 40 సంవత్సరాల తర్వాత నేనే తీసుకొస్తా అని చెప్పి అంటున్నాడు. ఈ 40 సంవత్సరాలు శిక్షించి మళ్ళీ నేనే తీసుకొస్తా అనే పాయింట్ గురించే మీకు చెప్తున్నా. వాళ్ళెవరో ఐగుప్తు దేశం వాళ్ళు ఏంటి, మళ్ళీ వాళ్ళని తీసుకురావటం ఏంటి అంటే ఈ ప్రపంచంలో ప్రతి వాడికి శిక్ష విధించి శిక్ష అయిపోగానే మళ్ళీ వాళ్ళకి మేలు చేసేది ఈ దేవుడే అని మనం గ్రహించడానికి ఇది వీలవుతూ ఉంది. ఇక తర్వాత వచనం యేసుకేలు గ్రంథం 29వ అధ్యాయము 19-20 వచనాలు చూసుకుందాం. కాబట్టి ప్రభు అయిన యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, ఐగుప్తు దేశమును బబులోను రాజైన నెబుకద్నెజరుకు నేను అప్పగించుచున్నాను. అతడు దాని ఆస్తిని పట్టుకుని దాని సొమ్మును దోచుకుని కొల్లపెట్టును. అది అతని సైన్యమునకు జీతమగును. తూరు పట్టణం మీద అతడు చేసినది నా నిమిత్తమే చేసెను గనుక అందుకు బహుమానముగా దానిని అప్పగించుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. ఈ పాయింట్లో ఏముంది అంటే ఇప్పుడు వీళ్ళందరినీ ఇట్లా నిర్మానుష్యం చేసేస్తా 40 సంవత్సరాలు అన్నది ఎట్లా జరుగుద్దట? బబులోను రాజు వచ్చి వీళ్ళందరినీ కొల్లగొట్టు పోతాడట. అది ఈయన చేస్తాడు. మరి బబులోను రాజు అన్యజనుడే,
ఐగుప్తు రాజు అన్యజనుడే. ఈ ఐగుప్తు రాజుని బబులోను రాజు చేతికి ఎందుకు అప్పచెప్పాలి అంటే, బబులోను రాజు ఒక మంచి పని చేశాడట. ఏం పని చేశాడట అంటే, తూరు అనేటువంటి ఒక చెడ్డ దేశం మీద దండెత్తి దాన్ని నశింపజేశాడట. అది నా నిమిత్తమే చేశాడు ఆయన అంటున్నాడు ఈయన. తూరు పట్టణం మీద చేసింది నా నిమిత్తమే చేసిన కనుక అందుకు బహుమానముగా దానిని అప్పగిస్తున్నాను, ఇదే యెహోవా. ఈ ఐగుప్తుని అప్పచెప్పడానికి కారణం ఏంటయ్యా అంటే, ఈ యొక్క నెబుకద్నెజరు రాజు తూరు దేశం మీదకి దండెత్తి దాన్ని నాశనం చేశాడు. ఈ తూరు దేశం మహా దుర్మార్గమైన దేశంగా ఉంది. అది నా నిమిత్తమే చేశాడు అంటున్నాడు. అంటే నెబుకద్నెజరు రాజుకి ఆ ప్రేరణ కలగజేసి తూరు దేశం మీదకి దండయాత్రకు పంపజేశాడు. ఎందుకు? తప్పు చేస్తున్నటువంటి గర్విష్ఠుల గర్వాన్ని అణిచేసే దేవుడు ఈ దేవుడు. ఐగుప్తు ఉంది. ఐగుప్తు అంటే శాశ్వతంగా పగ ఏమి ఉండదు. గర్వం అణచడానికి ఇదంతా చేశాడు 40 సంవత్సరాలు. మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చాడు. అలాగే ఇప్పుడు తూరు దేశం యొక్క గర్వం అణచడానికి నెబుకద్నెజరును వాడుకున్నాడు. ఆయన నా యొక్క ప్రేరణకు తలొగ్గి ఆ యొక్క తూరు దేశాన్ని జయించుకొచ్చాడు కాబట్టి ఆ పని నా నిమిత్తమే చేశాడు కాబట్టి ఆయనకి ఏదైనా బహుమానం ఇవ్వాలి అనిపిస్తూ ఉంది నాకు. ఎవరికి? అన్యదేశపు రాజు అయిన నెబుకద్నెజరుకి. ఈ యొక్క ఐగుప్తు దేశాన్ని ఆయనకి 40 సంవత్సరాలు నేను అప్పచెప్తున్నా. ఎందుకు అంటున్నాడు. ఏ దేశం మీద ఏ దండయాత్ర జరిగినా ఏది జరిగినా దేవుడికి తెలియకుండా జరగదు. కాబట్టి ఇంత ఈక్వేషన్ ఉంటుంది ఆయన దగ్గర. కాబట్టి నెబుకద్నెజరుకి దాన్ని అప్పచెప్తున్నాను అబ్బాయి అని చెప్తూ ఉన్నాడు. దీని మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఈ ప్రపంచంలో ఎవరి మీద ఎవరికి దండెత్తి వెళ్ళినా అది దేవుడికి తెలియకుండా జరగదు, దేవుడి ప్రేరణ లేకుండా జరగదు. దుర్మార్గుల్ని శిక్షించడానికి, గర్విష్ఠుల గర్వాన్ని అణచడానికి ఆ యొక్క దండయాత్రలో అవన్నీ ఆయన ఏర్పాటు చేస్తూ ఉంటాడు. దాని ప్రకారం మనం గ్రహించవలసింది ఏంటంటే, ఆయన నిమిత్తమే ఆయన చేశాడన్నది గుర్తుపెట్టుకుని నెబుకద్నెజరు చేతికి ఈయన అప్పచెప్పాడు. ఈ రెండు అన్య దేశ రాజ్యాలే. అన్య దేశాల రాజ్యాలను పరిపాలిస్తున్నది ఎవరు? వీడు చూస్తే ఐగుప్తు దేశపు ప్రజలు ఆరాధించేది సూర్యదేవుణ్ణి, ఆ నెబుకద్నెజరు ఆరాధించే మర్దోక్ అనే దేవతని. వాళ్ళు ఏమైపోయారు? వీళ్ళని పరిపాలన చేస్తుండగా సృష్టికర్త అయిన దేవుడు ఇలా నిర్ణయం తీసుకున్నాడు. నువ్వు గర్వపోతం అయిపోయావు ఐగుప్తు, నీ గర్వం అణచడానికి నేను పలానా నెబుకద్నెజరు మీద తీసుకొస్తాను. మరి అన్నప్పుడు నీ దేవుడైన వాడు ఎవరైనా ఉంటే అడ్డుకోవాలిగా నిన్ను. అలాగే నెబుకద్నెజరుని నేను నీ మీదకి తీసుకొస్తున్నా అన్నాడు. ఆ నెబుకద్నెజరు ఎవరి వశంలో ఉన్నాడు? ఈయన వశంలోనే. కాబట్టి ఈ యొక్క ఐగుప్తు కానీ ఈ యొక్క బబులోను దేశం కానీ అన్ని రాజ్యాల మీద పరిపాలన చేస్తున్నది బైబిల్ గ్రంథంలో దేవుడే. ఆయన ఒక్క ఇజ్రాయెల్ ప్రజల మీద మాత్రమే ఆధిపత్యం కాదు. ఎవరు తప్పు చేస్తున్నారు, ఎవరు రైట్ చేస్తున్నారు, ఎవరు మనసులు ఏంటి అన్ని లెక్కలు కట్టి చూచి ఎవరికి ఎప్పుడు ఏ శిక్ష రావాలో ఆ శిక్ష విధించి శిక్ష అయిపోగానే మరలా వాళ్ళకి ఆ క్షేమాన్ని ఆయన దయచేస్తూ ఉన్నాడు. ఒక్క ఇజ్రాయెల్ ప్రజలకే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రజలకి చేస్తున్నది ఆయనే అని మనకి తెలుస్తూ ఉంది. అలాగే యెహెజ్కేలు గ్రంథం 30వ అధ్యాయం 10-19 వచనాలు ఏం చెప్తున్నాయో చూద్దాం. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఐగుప్తీయులు చేయు అల్లరి బబులోను రాజు అయిన నెబుకద్నెజరు చేత నేను మాన్పించేదను. ఇందాక చెప్పుకున్న మాటే. ఈ ఐగుప్తోళ్ళు బాగా విరవేకిపోతా ఉన్నారు. ఆ అల్లరి నేను ఎవరి ద్వారా మాన్పిస్తాను? బబులోను రాజు చేత మాన్పిస్తా. ఈయన అన్యదేశమే, ఆయన అన్యదేశమే. కానీ ఈక్వేషన్ వేసింది ఎవరు? సృష్టికర్త. ఇది మాన్పిస్తా అన్నాడు. ఇక 19వ వచనంలో ఏమంటాడంటే, నేను ఐగుప్తీయులకు శిక్ష విధింపగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. అప్పుడు నేను ఆ శిక్ష వేసిన తర్వాత నేను సృష్టికర్తనని వారు తెలుసుకుంటారు. ఐగుప్తీయులు స్వస్థపరచవలనని ఐగుప్తీయులను నేను కొడుతున్నాను అని చెప్తాడు. ఎక్కడ? మరి 19వ అధ్యాయం యెషయా గ్రంథంలో చెప్తాడు. ఐగుప్తులను కొట్టేది ఎందుకంట? స్వస్థపరచాలనే అంట. ఆ గర్వం తగ్గించడాకేనట. అంతే తప్ప శాశ్వతమైన పగ లేదు. యెషయా గ్రంథం 19వ అధ్యాయంలో ఆ మాటలు ఉన్నాయి. ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తున్నది ఈ బైబిల్ గ్రంథంలో దేవుడు కాకపోతే ఇంకెవరు అని మనకు అర్థమవుతూ ఉంటుంది. 19వ అధ్యాయంలో 22వ వచనం, యెహోవా వారిని కొట్టును, స్వస్థపరచవలనని ఐగుప్తులను కొట్టును, వారు యెహోవా వైపు తిరగగా ఆయన వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరచును.
వీళ్ళు ఇజ్రాయేల్ ప్రజలు కాదు, అయినా వాళ్ళకి వచ్చిన తప్పు గురించి వాళ్ళ స్వస్థపరచాలని కొడుతున్నా. కొట్టిన తర్వాత అయ్యా మీరే దేవుడని మేము గ్రహించాము అన్న తర్వాత వాళ్ళకి స్వస్థపరుస్తా అన్నాడు. అంటే ఆ గర్వం తగ్గిన తర్వాత, ఈ 40 సంవత్సరాలు అట్లా చేసిన తర్వాత వాళ్ళ గర్వం తగ్గిన తర్వాత నేనే వాళ్ళకి స్వస్థపరుస్తున్నట్టు మళ్ళీ వాళ్ళ దేశానికి తీసుకొస్తున్నాను అని చెప్తాడు. అదే అధ్యాయములో 19వ అధ్యాయం యెషయాలో 25 వచనం ఏమంటాడంటే, సైన్యములకు అధిపతిగా యెహోవా, నా జనమైన ఐగుప్తీయులారా, నా చేతుల పని అయిన అష్షూరీయులారా, నా స్వాస్థ్యమైన ఇజ్రాయేలులారా, మీరు ఆశీర్వదింపబడుదురని చెప్పి వారిని ఆశీర్వదించును అన్నాడు. అంతే. నేను అప్పుడప్పుడు కూడా దెబ్బలు కొట్టి మీకు మీ యొక్క గర్వాన్ని అణుస్తానే తప్ప మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని ఎవరిని ఆశీర్వదిస్తారన్నాడు. ఇజ్రాయేల్ ఒకటి కదా, చూడండి వరుసనే. సైన్యంలో అధిపతి యెహోవా. సైన్యములకు అధిపతి మామూలు ఇక్కడ సైన్యాలు కాదు, ఈ యొక్క నక్షత్ర సైన్యం మొత్తం అంతా, ఈ యొక్క ఆకాశ నక్షత్ర సైన్యం, ఈ భూగోళం మొత్తం అంతా దీన్నే సైన్యం అంటారు. ఆయన నిర్మించిందంతా ఆయన సైన్యం. ఈ యొక్క ప్రపంచానికి అధిపతి అయిన యెహోవా, సృష్టికర్త అయిన యెహోవా ఏమన్నాడంటే, నా జనమైన ఐగుప్తీయులారా అన్నాడు. ఈ నా జనం ఎప్పుడయ్యారంటారు దేవుడికి? దేవుడు ఏమన్నాడు? ఇజ్రాయేల్ ప్రజలను కదా నా జనం అనాలి. నా జనమైన ఐగుప్తీయులారంట అంటే ఈ ప్రపంచంలో ఉన్నవాడు ప్రతివాడు నా జనమేనయ్యా. ముందు ఏర్పరచుకుని ఇజ్రాయేల్ వాళ్ళనే, కానీ అందరూ నా జనమైన ఐగుప్తీయులారా, నా చేతుల పని అయిన అష్షూరీయులారా అంటున్నాడు. అష్షూరు కూడా అన్యజనులు, వాళ్ళు కూడా అన్నాడు నా చేతుల పని అయిన అష్షూరీయులారా అంటాడు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఆయన బిడ్డలే అని తెలుస్తుంది. నా స్వాస్థ్యమైన ఇజ్రాయేల్ వారికి ఏంటి స్పెషాలిటీ అంటే స్వాస్థ్యంగా ఎంచుకున్నా అంతే. అష్షూరు కానీ ఇంకోటి కానీ భారతదేశం దూరంగా ఉంది కాబట్టి ఆ పేర్లు బైబిల్ గ్రంథంలో రాలేదు, ఒక చోట వచ్చింది, అది చెప్దాం. కానీ ప్రపంచ దేశాలన్నీ ఆయన ఆధిపత్యంలో ఉన్నాయి అనటానికి అక్కడ జకర్యా గ్రంథంలో చెప్తాడు. ఆయన సర్వనరులను లక్ష్యపెట్టువాడు. ఆ ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న దేశాలందరి గురించి కూడా ఆయన బైబిల్ గ్రంథంలో చెప్పాడని జకర్యా గ్రంథంలో ఉంది. దూరంగా ఉన్న దేశాలు కూడా ఆయనే రాజు. కాకపోతే బైబిల్ గ్రంథంలో ఇగో భారతదేశానికి ఇది చేశా అది చేశా అని చెప్పడానికి వీలు పడలేదు. కానీ ఈ ప్రపంచ దేశాలన్నిటి ఆధిపత్యం ఉంది. ఆ యొక్క ఇజ్రాయెల్ చుట్టూ ఉన్నటువంటి దేశాలన్నిటి గురించి కూడా చెప్పేశాడు ముందు. అందరూ నా జనమే, అందరూ నా జనమైన ఐగుప్తీయులారా, నా చేతుల పని అయిన అష్షూరీయులారా, నా శ్వాసమైన ఇజ్రాయేలులారా, మీరు ఆశీర్వదింపబడతారని చెప్పి వారిని అందరినీ ఆశీర్వదిస్తారు. ఎవరిని? ఇజ్రాయేల్ ఒకటే కాదు, అష్షూరు, ఐగుప్తు అన్నిటిని కూడా నేనే ఆశీర్వదిస్తా అంటున్నా. అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి దేశాన్ని నేనే ఆశీర్వదిస్తున్నా. అయితే స్వస్థపరచవలన ఐగుప్తీయులను నేను కొట్టాను అన్నాడే, అది ఎవరినైనా ఏ దేశాన్నైనా సరే గర్వంతో విర్రవేగుతూ అసలు దేవుడు ఎవరో తెలుసుకోకుండా వాళ్ళు ఏదో దేవుడని ఏదేదో చేస్తూ ఉంటే వాళ్ళని స్వస్థపరచాలని కొడతా ఉంటాడు. ఐగుప్తు అంటే ఐగుప్తు ఒకటే కాదు, ఎక్కడ ఎవరినైనా కూడా చేస్తూ ఉన్నాడు ఆయన. ఈ వచనాలు దృష్టిలో పెట్టుకుని ఆయన సృష్టికర్త, ఈ ప్రపంచాన్నంతా వేలుతూ ఉన్నాడు, పరిపాలన ఆయన చేస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి. ఎవరి మీద పగ ఆయనకు లేదు. ఐగుప్తీయుల మీద పగ్గానే, అష్షూరీయుల మీద పగ్గానే చాలా చోట్ల ఉంటుంది. అష్షూరు నాశనం అయినప్పుడు అనుకుంటా దేవుడు కన్నీరు కారుస్తాడు ఒక చోట. ఈ ప్రజలు కోపం వచ్చినప్పుడు దేవుడు దండిస్తాడు, కొడతాడు. కొట్టిన తర్వాత వాళ్ళకి జరిగిన నష్టం చూసి ఆయన కన్నీరు కారుస్తాడు. కీర్హెరతు అనే దాని గురించి మనకు ఉంది వాక్యం. కాబట్టి ఆ ఇజ్రాయెల్ దేశాలు కావు, వేరే దేశాలు వాళ్ళు తప్పు చేసినప్పుడు దేవుడు శిక్షించి వాళ్ళు నశించిపోతూ ఉంటే కన్నీరు కార్చాడు. కాబట్టి దేవుడికి అందరూ సమానమే, అన్నీ ఆయన చేతిలోవే అని మనకు తెలుస్తుంది. కాబట్టి అన్య దేశాలని అన్నిటినీ కూడా ఆయననే పరిపాలిస్తున్నాడని గ్రహించే విధంగా ఈ యొక్క వచనాలు చెప్పుకోవటం జరిగింది. తర్వాత యెహెజ్కేలు గ్రంథం 32:15 మరి చూస్తే, నేను ఐగుప్తు దేశమును పాడు చేసి అందులోని సమస్తను నాశనం చేసి దాని నివాసులందరూ నిర్మూలన చేయగా నేను యెహోవానే ఉన్నాను వారు తెలుసుకుందరు. ఇది కూడా అట్లాంటిది. కాబట్టి అదే నేను ఇట్లా నాశనం చేసి 40 సంవత్సరాలు చేసినప్పుడు నేను దేవుణ్ణని వాళ్ళు గ్రహిస్తారు అని చెప్పాడు. ఆ మాటలే కూడా చెప్పుకోవడం జరిగింది. ఇలా దేవుడు అనేక సార్లు ఈ యొక్క అన్యజనుల యొక్క పదాలు ఉదహరించడం జరిగింది. ఈ అన్యజనుల గురించి ఇంత బాగా ఆలోచిస్తున్నాడా, నిజమా అనుకుంటే ఇది నిజమా అని చెప్పడం కోసమే ఇన్ని రెఫరెన్సులు మీ ముందుకు తీసుకురావడం జరిగింది.
ఇంకా కొద్దిగా వచనాలు ఉన్నాయి ఎస్కేల్ గ్రంథానికి సంబంధించి, దాని గురించి చెప్తాను. తర్వాత ఇంకా మంచి మ్యాటర్ ఒకటి ఉంది దానియేలు గ్రంథానిలో, అది కూడా వెళతా. ఇప్పుడు ఉన్నటువంటి సమయం అయిపోతుంది కాబట్టి ఇంకా 2 వచనాలు మిగిలి ఉన్నాయి అక్కడ ఎస్కేల్ గ్రంథంలో. కాబట్టి అవి ఈ తర్వాత ఎపిసోడ్లో చెప్పి మరి ఆ తర్వాత ఇంకో దానియేలు గ్రంథానికి వెళ్ళదలుచుకున్నాను. ఇప్పుడైతే దేవుడి యొక్క మాటల్ని దీవించునుగాక. మరి చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభువా, మీరు యొక్క 186వ ఎపిసోడ్ను కూడా తగిన నడిపించారు. నన్ను మరుగుపరిచి నా నోటి ద్వారా మీరు మాట్లాడారు. మీరు ప్రభువా అన్యజనులను కూడా పరిపాలిస్తుంది మీరే అని, ఎక్కడెక్కడైతే దుర్మార్గం ఉందో దాన్ని అంతం చేయడానికి మీరు ఒక ప్రణాళిక చొప్పున ప్రజలను శిక్షిస్తూ శిక్ష పూర్తిగానే మళ్ళీ వాళ్ళకి క్షేమం దయచేస్తున్నారని, అలాగే అందరి ప్రజల గురించి నా జనము నా చేతివైన పనులు అయినటువంటి మీ అందరూ నేను ఆశీర్వదిస్తాను. ఆ శిక్ష కాలంలో తప్ప మిగతా కాలంలో నేను అందరిని ఆశీర్వదిస్తాను. ఆ శిక్ష కూడా నేను వేసిన తర్వాత అది శిక్ష అయిపోగానే మళ్ళీ వాళ్ళని క్షేమస్థితికి తీసుకొచ్చేది నేనే, స్వస్థపరచాలని కొట్టేది నేనే. అది ఇజ్రాయెల్ ప్రజలైనా ఇతర దేశాలకైనా ఆ పని చేస్తున్నది నేనే. ఎవరి క్రియాఫలాలను వారికి దయచేస్తున్నవాడను నేనే అని తెలుసుకునే విధంగా అనేక వచనాలు ఎస్కేల్ గ్రంథం ద్వారా మీరు బయలుపరిచినందుకు స్తోత్రాలు తండ్రి. ఈ వచనాల వెలుగులో ప్రభువా, ఈ జ్ఞానం వెలుగులో అనేక మందికి అన్యజనులకు ప్రభువా వారి గురించి ఇన్ని వచనాలు ఎంత ఆలోచన దేవుడికి ఉంది అని అనాదిగా ఆయన నరరూపంలో రాకముందు జరిగినటువంటి ఈ సంఘటనలన్నిటిని దృష్టించి ఆయన నరరూపం వచ్చిన తర్వాత ఉంది, ముందు నుంచి ఉంది, అన్యజనుల గురించి ఎంత మరి ప్రభు శ్రద్ధ తీసుకునేటువంటి దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, బైబిల్ గ్రంథంలో దేవుడు అని అనేక మందికి తెలియపరచబడలాగా వారి హృదయాల్లో ఆ ప్రేరణ దయచేయండి, ఆశీర్వదించండి. అలాగే ప్రభువా, మరి ఈ యొక్క టీవీ పరిచర్యను ఇంకా దీవించమని ప్రార్థిస్తున్నాను అతను. ఇక ముందు కూడా ప్రభు తగిన నడిపింపు దయచేయండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా. నిరంతరము మీ కృపను మా అందరి మీద ఉంచి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. వందనాలు.